మహిళలు తన కాళ్లపై ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో గుర్రపుడెక్కతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేందుకు మీకు దగ్గరలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మన జిల్లాలో అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న జిల్లాలో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గోరిపూడి పంచాయతీ కార్యాలయం వద్ద గల గుర్రపుడెక్కతో ఉత్పత్తుల తయారీ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలకు గుర్రపుడెక్కతో ఏ విధమైన వస్తువులు తయారు చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. మీరు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఎటువంటి అపోహ పడవద్దని, మీరంతా అక్టోబర్ 2వ తేదీలోపు ట్రైనింగ్ పుచ్చుకొని మీ కాళ్లపై నిలబడే విధంగా, అలాగే ఆర్థికంగా బలపడే విధంగా ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. డిఆర్డీఏ యూనియన్ బ్యాంక్ సహకారంతో మీరు ఒక్క అడుగు ముందుకు వచ్చి శిక్షణ పొందాలని తెలిపారు. అలాగే గుర్రపుడెక్క ద్వారా తయారు చేసిన వివిధ రకాల డిజైన్ వస్తువులను ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలందరూ చూపించారు. మీరు కూడా ఈ శిక్షణ ద్వారా వివిధ రకాల బ్యాగ్స్, హోమ్ డెకరేషన్ వస్తువులను తయారు చేసి మంచి లాభం పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రియా, తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, ఎంపీడీఓ శ్రీనివాస్, డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ తరఫున అదేవిధంగా యూనియన్ బ్యాంక్ తరఫున రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు, ఆర్సిఐటి అంటారు, వారి ద్వారా కూడా మనము శిక్షణ కార్యక్రమం చేపడుతున్నాము. మేము మీ దగ్గర నుంచి కోరేది ఒకటే, మీరు ఒక్క అడుగు ముందు పెట్టండి, మేము కూడా మీతో తోడుగా ఉండి మీకు కావాల్సిన శిక్షణ ఇచ్చి మీకు ఆ యూనిట్ ఏవైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ తయారు చేయడానికి ఏదైనా ఒక ఫోల్డింగ్ మెషిన్, ప్రెస్సింగ్ మెషిన్, అలాంటి ఏదైనా ఉపకరణాలు అవసరం ఉంటే కూడా వాటిని కూడా మనము మీకు ఇచ్చే విధంగా, సబ్సిడీలో ఇచ్చే విధంగా కూడా అనుసంధానం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు మొదలైందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరకునే మనం మొదలు చేయడం జరిగింది. మొన్న తునిలో వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో జరిగిన ఆ కార్యక్రమం చూసి మన జిల్లాలో కూడా మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అందుకే అక్టోబర్ 2 నాటికి మనము ఈ కార్యక్రమం పూర్తి చేసి ఇక్కడ ఉన్న మహిళలు స్వయంగా తయారు చేసే విధంగా అక్టోబర్ 2 నాటికి ఒక లక్ష్యంగా పెట్టుకొని మనము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ శిక్షణ కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా అక్కడ ఉన్న పీడీ గారితో మాట్లాడి వాళ్ళు టీమ్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ